విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 11వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు. శనివారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు స్వామివారికి ధనంతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం విశేషం. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంకు దేవుని ఆజ్ఞ మేరకు త్వరలోనే ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహదాత ఆకుల శ్రీనివాసరావు, శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులచే మూల విరాట్ విగ్రహానికి 1,116 రూపాయలు ఇచ్చుటకు హామీ ఇచ్చారు.
महागुरुविष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచమగాంజీ స్వామివారి సన్నిధానంలో మన దేవాలయంలో ఈ రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాలంలో పంచామృతాభిషేక కార్యక్రమాలను కూడా 11వ రోజున అత్యంత వైభవంగా జరిగినాయి. ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతి ఏంటి అంటే ఏకాదశి శనివారం చతుర్భుజ నక్షత్రం చాలా ప్రశస్తమైన రోజు. ఈ రోజున మనకి స్వామివారికి ధనంతో అభిషేకం చేశాం. 108 యొక్క చిల్లర పైసలతో స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం జరిగింది. ఈ ధనం అంతా కూడా స్వామివారి కైంకర్యార్థం సగం భక్తులకు ఇవ్వడం జరిగింది. మిగతా సగం స్వామివారి యొక్క మూల విరాటికి సంబంధించి మన దేవాలయంలో అతి త్వరలో శ్రీ ఎల్వేలుమంగా సమేత శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరగడానికి సంకల్పం చేశాం. ఆ మిగతా సొగభాగం ఆ వెంకటేశ్వర స్వామి వారి ఉండిలో వేయించాం. అవన్నీ కూడా రేపు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కలాపం జరుగుతుంది. కానీ భక్తులంతా కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేషం ఏంటి అంటే పూర్వకాలంలో ఓ పేద బ్రాహ్మడు బాగా దరిద్రాన్ని అనుభవిస్తూ మనసులో మానసిక బాధపడుతూ అయినా సరే దాన ధర్మం చేయాలని సంకల్పం చేసుకున్నాడు. ఏదైనా దానం చేయాలి ఈ జన్మలో జన్మెత్తినందుకని చెప్పి తపన పడ్డాడు. కానీ ఆయన దగ్గర ఏమీ లేదు. ఏది దానం చేయాలని ఆలోచిస్తూ చివరికి ఇంటి ముందు ఖాళీ స్థలం కల్పించగా దాన్ని అంతా కూడా మట్టి తవ్వి చదరం చేసి చక్కగా తోటకూర గింజలు తీసుకొచ్చి నాటాడు. ఆ తోటకూర అంతా కూడా చక్కగా దినలాభం తింటూ ఆకులు పెరిగి బ్రహ్మాండంగా వృక్షమైంది. ఇది ఒక భవనమైంది. ప్రతినిత్యం కూడా ఆ యొక్క తోటకూర తీసుకొని చక్కగా బ్రాహ్మణులందరికీ కూడా దానధర్మం చేయడం మొదలుపెట్టాడు. ఇట్లా విశేషమైన దానధర్మాలు చేస్తూ వచ్చాడు చాలా కాలానికి. తర్వాత కాలాతీతంగా స్వర్గలోక ప్రవేశం కలిగింది ఆయనకు. శాఖాదానం అంటారు దాన్ని. ఈ తోటకూర దానం చేయడం వల్ల స్వర్గలోక ప్రవేశం కలిగింది ఆయనకి. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత స్వర్గాది దేవతలంతా కూడా ఆయనకి పూజిస్తూ భజిస్తున్నారు. కానీ ఆయన తృప్తి కలగలేదు. ఏమిటయ్యా ఇక్కడ ఉన్నదేముంది, ఈ స్వర్గంలో కూర్చోవడం తప్పితే ఏమీ దోచట్లేదు నాకు. నేను దాన ధర్మాలు చేయాలని సంకల్పం పోలేదు నాకు. ఇంకా దాని మీద భ్రాంతి తీరలేదు. నాకు ఏదైనా మార్గం చెప్పమని దేవతలందరూ కూడా ప్రార్థించాడు. అప్పుడు వాళ్ళంతా ఆలోచించి నువ్వు చేసిన యొక్క దాన ఫలితం వల్లే నీకు స్వర్గ ప్రవేశం కలిగిందయ్యా, ఇక్కడ సుభిక్షంగా ఉండమన్నారు. ఇక్కడ ఉండలేను నేను దాన ధర్మాలు చేయడానికి మళ్ళీ భూలోకాన్ని పంపించమన్నాడు.
ఈయన చేసిన దాన ఫలితం వల్ల ఆ రాజ్యాన్ని రాజుగారు కుమారుడుగా పుట్టించాను నేను. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు దేవతలను కూడా ప్రార్థించాడు, అయ్యా నాకు పూర్వజన్మ సుకృతం వల్ల ఇవన్నీ ఇచ్చారు, చాలా సంతోషం. కానీ నాకు పూర్వజన్మలో నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి అని మాత్రం నాకు సంకల్పాన్ని పోనీయకుండా కాపాడమని ప్రార్థించాడు. ఆ ప్రార్థన ప్రభావం చేత మరో జన్మలో మహారాజు గారుగా పుట్టినా సరే రాజ్య పరిపాలన చేస్తూ ఎకరాలంతా కూడా భూములు తవ్వించి ఎకరాలు దున్నించి ఆ శాఖాదానం చేయడం మొదలుపెట్టాడు. ఈ లోపల ఈ దాన ధర్మాలను కూడా స్వీకరిస్తున్న పండితోత్మలంతా కూడా ఆనందపడుతుండగా శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. ఓ మహారాజా, ఏమిటయ్యా దాన ధర్మాలు చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శాఖాదానాన్ని తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడు చూసిన తర్వాత మహారాజు గారు అడిగాడు, ఓ మహారాజా, నువ్వు బ్రాహ్మణోత్తమ, ఈ యొక్క శాఖాదానం చేస్తే చాలా విశేషం అని చెప్పి విన్నాను. క్రిత జన్మలో నేను శాఖాదానం చేయడం వల్ల మహారాజు గారుగా పుట్టాను, మరి ఈ జన్మలో కూడా నేను విశేషంగా దానధర్మాలు చేస్తున్నాను కదా, ఇంకేమైనా ఫలితం ఉందా అన్నాడు. ఇంత చేస్తే అంత అయింది, అంత చేసినా ఇంతే అవుతుంది అన్నాడు. అదేమిటన్నాడు, ఆ రోజుల్లో నువ్వు దరిద్రుడు కాబట్టి, దరిద్రాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి, నీ చేతిలో ఏమి లేదు కాబట్టి ఆ శాఖాదానం చేయడం వల్ల నీకు ఇంత ఫలితం కలిగింది. ఈ రోజు నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నువ్వు శాఖాదానాన్ని పట్టుకుని ఎలాడుతున్నావు, అందువల్ల పాత్రకి దానం చేయమన్నారు. నీ దగ్గర ధనం ఉంటే ఆ ధనాన్ని దగ్గరగా పాత్రకి దానం చేయాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు 5 రూపాయలు దానం చేయాలి, కానీ నేను రూపాయి దానం చేస్తానంటే ఫలితం ఎలా ఇస్తాడు భగవంతుడు? అట్లాగే భగవంతుడు ఎప్పుడు కూడా మన దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయాలి. 100 రూపాయల వాడు రూపాయి దానం చేస్తున్నాడు, 10 రూపాయల వాడు కూడా రూపాయి దానం చేస్తున్నాడు. అందువల్ల దాన ఫలితం అనేది ఎలా వస్తుందయ్యా అంటే మన యొక్క స్థితిని బట్టి దాన ధర్మాలు చేయాలి. చేసినప్పుడు భగవంతుడు 5 రెట్లు ఫలితాన్ని ఇస్తాడు మనకి. ఎట్లా ఇస్తాడు? పాపాన్ని చేసినప్పుడు 5 రెట్లు ఫలితాన్ని పాపకర్మ అనుభవం చేస్తాడు. అట్లాగే 5 రెట్లు ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు మనకి. అందుచేత మనం పాత్రకి దానంగా మన శక్తానుసారంగా దాన ధర్మాలు చేయాలి. చాలా మందికి కూడా ఈ విషయం తెలియక భగవంతుడు అడగడు కదా, ఓ రూపాయికి ఇస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ రూపాయికి 5 రూపాయలు ఫలితమైన ఇస్తాడు. అదే 5 రూపాయలు దానం చేస్తే 25 రూపాయలు పుణ్య ఫలితాన్ని ఇస్తాడు. అట్లా అందుచేత భగవంతుల యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చాలా విరివిగా పాల్గొనాలి, దాన ధర్మాలు చేయాలి. ఇవే మనం వెంట వచ్చేది. రేపు పూర్వజన్మ సుకృతం వల్ల మనం చేసే పాపకర్మలన్నీ కూడా ఇవే మనం వెంట వస్తుంటాయి. ఈ యొక్క మణిమాణిక్య వజ్ర వైఢూర్యాలు భార్య పిల్లలు ఎవరు కూడా మనం వెంటరారు, మనం చేసిన దాన ఫలితమే మనం వెంట వస్తుంది. అందువల్ల భక్తులంతా కూడా ఇవాళ నుంచి ఏకాదశి నుంచి దాన ధర్మం చేయడం ప్రారంభం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆలయంలో మనకి విశేషంగా ఈ కార్యక్రమం జరిగింది ఇవాళ. అందులో ఇవాళ స్వామివారి ఇక్కడ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేశాం. సంకల్పం చేయడంతోనే ఆలస్యం. ఆకుడు శ్రీనివాసరావు గారు, వారి భార్య రాజేశ్వరి గారి దంపతులు, వాడి కుటుంబ సభ్యులు, అయ్యా మూల విరాట్ని నేను ఇస్తాం, 1,116 రూపాయలు మా పేరు రాసేయండి అని వాగ్దానం చేశారు. అందుచేత స్వామివారు కైంకర్యం అనేది అలా ఉంటుంది, అనుగ్రహం అట్లానే ఉంటుంది. అందువల్ల భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. త్వరలోనే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతాయి. భక్తులంతా కూడా చక్కగా విరివిగా పాల్గొని పరమేశ్వరుడు అనుగ్రహం, శివకేశ్వరు ఇద్దరు దర్శనం ఇక్కడే చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పాత్రగా కోరుతున్నాం. ఆలయ ప్రధానచుడుగా చంద్రపాటి వెంకట శాస్త్రి, అట్లాగే సహాయకుడుగా నాగమంగళ పవన్ సారథ్యంలో, దేవస్థాన కమిటీ వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. Like, subscribe and press the bell icon for new updates.